వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ యువ నాయకుడు కొట్ట నరేందర్ యాదవ్ హెచ్చరించారు. రాజీవ్ గృహకల్పంలో మహిళలతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారికి భూముల మీద కబ్జాలు చేయడం మీద ఉన్న శ్రద్ధలో ఒక 1% అయినా ప్రజల మీద ఉంటే, మహిళల మీద ఉంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద స్టే వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా ముమ్మాటికి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యపు పాలన, చేతగాని పాలన వల్లనే ఇది జరుగుతుంది. ఈయన ఇస్తా అన్న తులం బంగారం పక్కన పెట్టండి. తులం బంగారం నువ్వు ఎట్లా ఇవ్వకపోయావు రేవంత్ రెడ్డి? కానీ మా కేసీఆర్ సార్ ఇచ్చిన 1,110,000 అవి ఇచ్చేది కూడా నీ వల్ల కాదా? నీకు చేతగానప్పుడు దిగిపో. ప్రజలను ఎందుకు కోసపెడుతున్నావు? చేత కాకపోతే దిగిపో రేవంత్ రెడ్డి, కానీ ప్రజలను కోసపెట్టకు. ఇక్కడ ఈ ప్రజాక్షేత్రంలో మీరు నిలబడలేరు. మీకు జిహెచ్ఎంసీ ఈ ప్రజలు మీకు అగెన్స్ట్ ఉన్నారని జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెట్టే దమ్ము ధైర్యం లేదు. ఆ ప్రధాన డిమాండ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని వెంటనే పునరుద్ధరించాలి. అండ్ మీరు ఇస్తాన్న తులం బంగారం ఇవ్వండి మీకు చేతనవుతే.